వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు ఒక కొత్త మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు ఈ రివ్యూ చెప్పబోతున్న పర్సన్ రివ్యూయర్ శ్రీనివాస్ గారు. అసలు ఏ మూవీకి సంబంధించి మాట్లాడుతున్నాం ఏంటి అనేది ఎపిసోడ్లోకి వచ్చి చూడండి. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. సో లేటెస్ట్గా విజయ్ సేతుపతి గారు అలాగే నిత్యా మేనన్ ఇద్దరు కూడా తెలుగు సినిమా పరిశ్రమకి బాగా తెలుసు, మన ఆడియన్స్ కూడా బాగా రీచ్ ఉన్న స్టార్స్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా కనిపించే సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్ చూసాము, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాస్త ఫ్యామిలీ వైబ్స్తో కామెడీగా తీశారు, బట్ లాస్ట్లో కాస్త ఎమోషన్ ఉందని అర్థమవుతుంది. ఓవరాల్ సినిమా ఎలా ఉంది, డైరెక్షన్ అయి ఉండొచ్చు, టెక్నికాలిటీస్ అయి ఉండొచ్చు, వీటన్నిటిపై మీరు ఏమంటారు? ముఖ్యంగా యాక్టర్స్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎలా ఉంది సినిమాలో? సినిమా మోస్ట్ రిలేటబుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఆడిటోరియంలో ఎంతమంది అయితే కూర్చుంటారో, పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళికి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ, ఎవ్రీ వన్ విల్ రిలేట్ విత్ ద క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. అంటే బాయ్స్ కానీ జెంట్స్ కానీ విజయ్ సేతుపతి క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. గర్ల్స్ కానీ కొంచెం గ్రోన్ అప్ లేడీస్ కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. మెయిన్ ఫస్ట్ హాఫ్లో అతనికి విపరీతమైన కోపము, ఫ్రస్ట్రేషన్ ఇదంతా వచ్చేస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది, ఏమనలేడు. అది అణగదొక్కునే దాంట్లోంచి చాలా కామెడీ పండించారు. అది మనం చాలా రిలేట్ అవుతాం. మన హౌస్ హోల్డ్లో ఇట్స్ రొటీన్ థింగ్ యాక్చువల్లీ. అది మనం బయట ఫ్రెండ్స్లో చెప్పుకోము, ఎందుకంటే మన పరుగు వద్దని. అది విజయ్ సేతుపతి చాలా బాగా నటించి మెప్పించాడు. చాలా బాగుంది కామెడీ. ట్రైలర్లో నిత్యమేనను విజయ్ సేతుపతిని కొట్టడం కానీ ఇవన్నీ చాలా షాకింగ్ గా చూపించారు. ముఖ్యంగా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనే విధంగా ట్రైలర్ లో కనిపిస్తా ఉంది. సినిమాలో కూడా అదే స్టోరీనా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ గా తీసుకెళ్ళాడు? అలానే ఫస్ట్ హాఫ్ అంతా అలానే ఉంది. మొత్తం కామెడీ తోటి నింపేశారు ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఎమోషన్, ఆ తర్వాత మళ్ళీ టువర్డ్స్ ఎండ్ మళ్ళీ కామెడీతో రైజ్ అవుతుంది సినిమా. అంటే ఈ ఇయర్ మనకి తెలుగులో స్టార్ట్ అవడమే ఒక ఫ్యామిలీ ఇండస్ట్రీ హిట్ తో స్టార్ట్ అయింది. అవును, దాన్ని దాటే హిట్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది అనుకోవచ్చా? ఇది ఎక్కడ తమిళ సినిమాలో అనిపించలేదు. ప్యూర్ తెలుగు సినిమా. డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగుంది. వాయిసెస్ ఎవరితో చేస్తారో కానీ ఎక్సలెంట్. అసలు ప్యూర్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్. విజయ్ సేతుపతి గారు ఓన్ వాయిస్ ఇచ్చారా? కాదు, ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరో చాలా బాగా చెప్పాడు. అంటే మన ఓన్ వాయిస్ కావచ్చు. ఓకే. అండ్ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మీరు సినిమా చాలా బాగుంది, తెలుగు సినిమాలో ఉంది అంటున్నారు, కానీ డైరెక్టర్ పాండ్రాజ్ పక్కా తమిళ డైరెక్టర్, మరి అంత తెలుగు ఏజెన్స్ ఎలా తీసుకొచ్చారంటే? అంటే రైటింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎవరైతే తెలుగులోకి దీన్ని ట్రాన్స్లేట్ చేసి డైలాగ్స్ రాసి డబ్బింగ్ కేర్ తీసుకున్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేశారు సినిమా. ఏదో డబ్బింగ్ సినిమా వచ్చింది కదా అన్నట్టు కాకుండా కొంచెం దే పుట్ ఇన్ దేర్ హార్ట్ ఇన్ టు ద మూవీ. ఇది బెస్ట్ అవ్వాలి అని ఆ వర్క్ కనిపించింది. అంటే ఫ్యామిలీ సినిమా అన్నప్పుడు మనకు ఆల్రెడీ ఈ ఇయర్ ఒక బిగ్ హిట్ ఉన్నప్పుడు దాన్ని మరిపించాలంటే ఇంకా ఏదో ఉండాలి అందులో. అవును. అంటే అలాంటి మ్యాజికల్ పాయింట్స్ ఏంటి ఈ సినిమాలో? అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటారు. అంటే ఈ మెయిన్ ఫ్యామిలీ ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ. ఆ జాయింట్ ఫ్యామిలీలోకి ఒక అమ్మాయి కొత్తగా వస్తున్నప్పుడు ఆ అత్తగారికి ముందే వార్నింగ్ ఇస్తాడు పంతులు గారు. ఈ అమ్మాయి జాతకం ప్రకారము ఈ అమ్మాయి కనుక మీ ఇంట్లో అడుగు పెడితే అత్తగారికి మామగారికి మూల కూర్చోవాలి, ఆ అమ్మాయిదే నడుస్తుంది, మొత్తం కాలు మీద కాలేసుకొని మిమ్మల్ని ఉడిగం చేయించుకుంటుంది అని చెప్తే ఇంకా ఆమెకు భయం పట్టుకుంటుంది. అక్కడి నుంచి ఆ సినారియో దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఆ అమ్మాయిని ఈవెన్ ఎంగేజ్మెంట్ అయినా కూడా పెళ్లి వద్దనే ఫిక్సేషన్కి వచ్చేస్తారు. అటు వీలు కానీ ఇటు వీలు కానీ. కానీ ఆ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఒకటి ఇష్టం ఉంటుంది. అది కాదని లేక ఇంకా సరే పెళ్లి చేసేసుకుంటారు. ఆ తర్వాత అటు భార్యని ఇటు తల్లిని సిస్టర్ని వాళ్ళ మధ్యలో ఎలా శాండ్విచ్ లా నలిగిపోతాడు అనేది హిలేరియస్ కామెడీ. అంటే ఈ సినిమాలో ఇంకోటి కూడా చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది, వాళ్ళు రన్ చేసే హోటల్. అవును, ఆ హోటల్ కూడా ఏదైనా స్పెషల్ అపిరెన్స్ లాగా ఏమైనా ఉందా, లేదు జస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ లాగా వెళ్ళిపోయిందా? అంటే వాళ్ళ లైవ్లీహుడ్, ఆ లైవ్లీహుడే హోటల్. అంటే అందరూ కలిసి పనిచేసి ఆ రోజు వచ్చిన సంపాదన తోటి వాళ్ళ లైఫ్ ముందుకెళ్తా ఉంటుంది. అలా ఆ హీరో ఫ్యామిలీ, ఇక్కడ హీరో ఫ్యామిలీకి ఒక మంచి మళ్ళీ ఒక కామెడీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. హీరోయిన్ ఫ్యామిలీకి మళ్ళీ ఒక కామెడీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ రెండు కోయిన్సైడ్ అవుతాయి. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కి ఈ హీరోకి ఒక గొడవ ఉంటుంది. ఆ గొడవ ఏంటంటే అసలు ఈ సినిమా మొత్తంలో ఎక్కడ కూడా అది ఇంకా ఆడియన్స్ ఇమాజినేషన్ వదిలేశారు. అది కూడా కామెడీగా ఉంది. అండ్ ఒక గొడవ ఏదైనా వచ్చినప్పుడు రకరకాల పబ్లిక్ అంటే ఆ ఫ్యామిలీతో అసలు సంబంధం లేని వాళ్ళు కూడా ఎలా గొడవలోకి ఇన్వాల్వ్ అయిపోతారు, వాళ్ళు అంటే ఒక పెదరాయిడ్ పొజిషన్ తీసుకొని ఎలా తీర్పులు చెప్పడానికి ట్రై చేస్తారు, ఆ తీర్పుకి వీళ్ళు ఇచ్చే వాల్యూ ఏంటి,
అలా టువర్డ్స్ ద ఎండ్ అంటే ఇటు అడ్వకేట్స్ దీన్ని ఎలా బెనిఫిట్ చేసుకుందామని చూస్తారు. అంటే దే వాంట్ డివర్స్ అయిపోద్ది కదా అనే పర్స్పెక్టివ్లో అడ్వకేట్ ఉంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే జనరల్గా ఇలాంటి గొడవ వచ్చినప్పుడు హస్బెండ్కి వైఫ్కి కలపాలి అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి వీళ్ళకి మంచిగా చెప్తారు, వీళ్ళ గురించి వాళ్ళకి మంచిగా చెప్పి కలపడానికి ట్రై చేస్తారు. అదే చిచ్చు పెట్టాలనుకునే వాళ్ళు ఆల్రెడీ గొడవ ఉన్న వాళ్ళ మధ్యలో చిన్న చిన్న నిప్పురవ్వ చాలు అది విపరీతమైన మంట అంటుకోవడానికి. అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా తీసుకొని దానికి సినిమాటిక్ ఈ మ్యాజిక్ యాడ్ చేశారని చెప్పొచ్చా? అవును, అదే అంటున్నా. అంటే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ తోటి ఏదో ఒక రిలేటబిలిటీ మనం చూస్తాము. నాట్ జస్ట్ హీరోయిన్, నాట్ జస్ట్ హీరో మదర్ కానీ హీరోయిన్ వీళ్ళతోనే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరికి కూడా దే హ్యావ్ మేజర్ ఇంపార్టెన్స్ ఇన్ ద మూవీ. అంటే తెలుగు సినిమాల్లో కుటుంబం ఉన్న నేపథ్యం చాలా పెద్దదన్నమాట. అంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటారు. సీతమాటలు, సిరిమల చెట్టు, అప్పట్లో కలిసి ఉందాంరా, ప్రేమించుకుందాంరా, కానీ ఇందులో కూడా అంత ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయా? అంత ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ వాటిని డీల్ చేసిన విధానము, వాటిని ప్రజెంట్ చేసిన విధానము, ఆ కామెడీ చాలా బాగుంది. అది ఇట్ స్టాండ్స్ అవుట్. ఇది వరకు మీరు చెప్పిన ఏ సినిమాలో ఇది లేదు. ఓహో, చాలా డిఫరెంట్ కామెడీ ఇది. అంటే ఇప్పుడు ఆడియన్స్ గిని ఈ సినిమాకి వెళ్తే డెఫినెట్లీ ఒక కొత్త ఇంప్రెషన్ వస్తుంది, కొత్త ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. హస్బెండ్ వైఫ్ కి ఒకవేళ గొడవలు ఉంటే ఇలాంటి సినిమాకి వెళ్ళి బాధితులు కూడా నవ్వుకుంటారు, నవ్వుకుంటారు, వాళ్ళు గొడవ మర్చిపోయి నవ్వుకుంటారు. అంటే ఇలాంటి స్టోరీలు యూజువల్ గా వెంకటేష్ గారు చేస్తుండేవారు. అవును, తెలుగు సినిమా. అవును. ఇన్ కేస్ ఎక్కడైనా మీకు అనిపించిందా విజయ్ సేతుపతి గారి కంటే కూడా ఇది మన వెంకటేష్ గారు చేస్తుంటే ఇంకా బాగుండేదని అనిపించిందా? విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. ఓకే, ఒకవేళ ఈ స్క్రిప్ట్ వెంకటేష్ గారికి ఫస్ట్ వచ్చి ఉంటే చాలా బాగుండేది. విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు, ఓవరాల్ సినిమాకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు? డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు స్క్రిప్ట్ ని. అంటే ఇంత రిలేటబుల్ గా సినిమా తీయడము, మెన్ ఫ్రస్ట్రేషన్ ని చాలా బాగా చూపించాడు. యాక్చువల్లీ ఎక్కడో మెన్ చాలా కనెక్ట్ అవుతారు సినిమా తోటి, కొన్ని పాయింట్స్ లేడీస్ ఎక్కువ కనెక్ట్ అవుతారు, కానీ మెన్ అయితే స్టార్ట్ టు ఎండ్ టోటలీ కనెక్ట్ అండ్ సరెండర్ విత్ ద మూవీ. అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లియర్ గా డైరెక్టర్ చాలా బాగా తీశాడు అంటూ ఉన్నారు. అంటే కంపల్సరీ స్క్రీన్ ప్లే చాలా బాగుండాలి, ఎందుకంటే స్టార్ట్ టు ఎండ్ నవ్వుకోవాలి అనుకుంటే అదొక సిస్టమేటిక్ గా ఉండాలన్నమాట, ఎలా పడితే అలా తీసుకుంటుంది కాబట్టి. సో ఆ స్క్రీన్ ప్లేకి ఎలా ఉంది, అండ్ మరీ ముఖ్యంగా ఆ స్క్రీన్ ప్లేలో ఎవరు డామినేట్ చేశారు యాక్టింగ్ పరంగా? విజయ్ సేతుపతి లేకపోతే మన హీరోయినా? మామూలుగా ఒక సినిమాలో ఓన్లీ విజయ్ సేతుపతి ఉన్నా సినిమా చాలా బాగుంటుంది బై డిఫాల్ట్, కానీ ఇందులో ఒక యాడెడ్ అట్రాక్షన్ ఏంటంటే హీరోయిన్ కూడా. అయితే ఈ సినిమాని మనకి ఎలా చూపిస్తారంటే మ్యారీడ్ లైఫ్ ని ఒక్కొక్క పార్ట్ లాగా చూపిస్తారు అనమాట. ఫస్ట్ పార్ట్ లో వీళ్ళ గొడవ, వీళ్ళ మధ్య అన్యోన్యత ఎలా ఉండేది అనేది ఫస్ట్ పార్ట్. దాని తర్వాత మెల్లిమెల్లిగా గొడవలు ఎలా స్టార్ట్ అయినాయి, దాని తర్వాత ఇటు అత్తగారు ఇటు చెల్లిపోరు ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఫేసెస్ లో చూపిస్తారు. దాని నుంచి వాళ్ళ మెయిన్ గొడవకి ట్రాన్స్ఫర్ అవుతుంటది ఈ సిచ్యువేషన్. అంటే ఈ ఒక మెయిన్ లేయర్ ఒకటి నడుస్తుంటది, దానికి సబ్ లేయర్స్ గా ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తూ ఉంటారు. లాస్ట్ గా మెయిన్ లేయర్ కి ఆల్మోస్ట్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా గుంపులుగా వస్తారు, వీళ్ళకి ఏదో తేల్చేద్దాం, వీడి సంగతి చూద్దాం అని. ఆ తర్వాత వాళ్ళందరినీ ఎలా సెటిల్ చేస్తాడు అనేది అది మళ్ళీ హిలేరియస్ కామెడీ టువర్డ్స్ క్లైమాక్స్. ఓకే, అంటే యూజువల్లీ డబ్ అయిన సినిమాలు, ముఖ్యంగా తమిళ డబ్బింగ్ నుంచి వచ్చే సినిమాలు ఎక్కువ మనకి మ్యూజిక్ పరంగా అంత అట్రాక్ట్ చేయలేవు, ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా కూడా. రీసెంట్ గా కూలీ టైటిల్ సాంగ్ తెలుగులో ఉన్న సాంగ్ కి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి అనమాట. టు బి ఫ్రాంక్, సాంగ్ మార్చేసి తమిళ సాంగ్ తెలుగులో పెడతారు అనే అంతగా బజ్ క్రియేట్ అవుతుంది. మరి ఈ సినిమాలో కూడా మ్యూజిక్ మనకి ఓకేనా, లేకపోతే? ఓకే కాదు, అద్భుతంగా ఉంది అసలు. అంటే ఇంత ఇది తెలుగు సినిమాలా ఎందుకు ఉంది అంటే ఆ మ్యూజిక్ ఏదైతే సాంగ్స్ ఒరిజినల్ తమిళ్లో ఉంటాయో వాటిని తెలుగులో మళ్ళీ సాహిత్యం రాయించుకొని చేశారు, రిలీజ్ చేశారు. తెలుగు పాటలా ఉన్నాయి. అంటే ఒక జోలి పాట ఉంటుంది చిన్న పాపది, ఆ పాట ప్యూర్. అంటే ఇప్పుడు ఉన్న మన పిల్లలకి వినిపిస్తే హాయి వాడుకుంటారు పిల్లలు. వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి రెండు లవ్ సాంగ్స్ ఉన్నాయి. ఎంత బాగుందంటే ఆ సాహిత్యము, బ్యూటీ. తెలుగు కోసమే వేసినట్టుంది అసలు సినిమా అంతా ఇది. అలాగే ట్రైలర్ లో ముఖ్యంగా విజయ్ సేతుపతిని అబ్జర్వ్ చేస్తే ఆయన క్లీన్ షేవ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫుల్ బియర్డ్ రగ్గడ్ లుక్ లోకి వెళ్ళిపోయి ఒక మంచి మాస్ మసాలాలా కనిపిస్తా ఉంది. అంతే మాస్ సినిమాలా ఉందా? ఎందుకంటే మీరు ముందాక నుంచి కామెడీ ఫిల్మ్ అంటున్నారు, బట్ విజయ్ సేతుపతిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది వేరేలా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు అది ఒక 5% ఉంది. ఆ మాస్ ఎలిమెంట్ అనేది 5% ఉంది మొత్తంలో. 70% కామెడీ, 25% ఎమోషన్. ఓకే, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చేస్తే ఇది సినిమా. సో ఫ్రస్ట్రేటెడ్ వెంకీ టైప్ లో ఉందా క్యారెక్టర్ అంటున్నారా మీరు, లేకపోతే ఫ్రస్ట్రేటెడ్ వెంకీ ఇంటూ 100? ఓకే, సో ఓవరాల్ గా ఈ మిస్టర్ అండ్ మిసెస్ ఈ మూవీ ఏదైతే ఉందో దీనికి ఓవరాల్ అవుట్ ఆఫ్ 10 ఎన్ని పాయింట్స్ ఇస్తారు మీరు? 10 out of 10. 10 out of 10 మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ.
పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు, చిన్నపిల్లలు కూడా చూడాలి. చిన్నపిల్లలు కూడా రిలేట్ అవుతారు. ఆల్రెడీ కాంపిటీషన్ లో మన విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. సో ఆ మూవీని దాటి ఆడే అంత గొప్ప మూవీ అవుతుంది ఇది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సీరియస్ మూవీ, ఇది ఫుల్ కామెడీ మూవీ. సో ప్రయారిటీ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. ఓకే, సో ఆ రకంగా అయితే క్లీన్ హిట్ అని చెప్పొచ్చు. లాంగ్ స్పాన్ ఉండొచ్చు. 14th వరకు, ఆగస్ట్ 14th వరకు ఈ సినిమా నడిచే ఛాన్స్ ఉంది. సో విన్నర్ కదండి క్లియర్ గా, ఇది ఒక క్లీన్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే చెప్తున్నారు మన రివ్యూర్ శ్రీనివాస్ గారు అయితే. సో లేట్ చేయకుండా దగ్గర ఉన్న థియేటర్స్ లోకి వెళ్ళి ఈ సినిమా చూసేయండి. అండ్ మీ అభిప్రాయం తప్పకుండా మన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.